Hi everyone, RRBPO test number 58. Now first set coding decoding and which of the following means student. Student ki answer and code adugutunnaru manani. Now 1 2 3 ledu 4 lo matram student. So 4 lone answer check cheste manaki OD matrame undandi. OD ekkada repeat avutledu. Now answer is the first option. And the next one, which of the following means very. Very ki code adugutunnaru. Very anedi 1 lone undi kabatti 1 lone check cheskunte NA fail avutundandi. అండ్ నెక్స్ట్ వన్ హెచ్ఓ కూడా ఫెయిల్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ పిఏ అనేది ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు, వెరీ కూడా ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు కూడా ఆన్సర్ ఈస్ ద పిఏ. అండ్ ద నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద స్టేట్మెంట్ ఈజ్ ఆర్ ట్రూ రెడ్యూడెంట్ టు ఆన్సర్ ద అబోవ్ క్వశ్చన్స్. అంటే మనం ప్రీవియస్ చేసిన క్వశ్చన్స్కి ఏ స్టేట్మెంట్ అవసరం లేదు అంటున్నారు కాబట్టి ఏ స్టేట్మెంట్ యూజ్ చేయలేదని మనం 3 ఒక్కటే యూజ్ చేయలేదని. సో ఆన్సర్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. అండ్ ద నెక్స్ట్ వన్, మళ్ళీ అగైన్ కోడింగ్ డీకోడింగ్ నెంబర్ సెట్స్ ఇవి. ఇన్ ఎ సర్టెన్ 489 means read from paper. Next 476 means tea from Assam. ఇలా తీసుకుని డైరెక్ట్ క్వశ్చన్ నుంచి వెళ్ళిపోదామండి. ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కోడ్ ఫర్ టీ అడుగుతున్నారు. టీకి కోడ్ ఏంటంటే దీనికి ఫస్ట్ ఇందులో టీ లేదండి, అగైన్ దీంట్లో టీ ఉంది చూడండి. అండ్ నెక్స్ట్ వన్ ఇందులో టీ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ 85లో కూడా మనకి టీ లేదు, అంటే మనకి ఓన్లీ టీ అనేది ఇక్కడ ఒక చోట ఉంది కాబట్టి 476 ఏదో ఒక చోట అవ్వచ్చండి. సో ఒకసారి చెక్ చేసుకుంటే 4 రిపీట్ అవుతుంది కాబట్టి 7 or 6. సో ఆన్సర్ ఈస్ ద 7 or 6, ఫోర్త్ ఆప్షన్. అండ్ ద నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ పేపర్. పేపర్కి కోడ్ ఏంటని అంటున్నారు. పేపర్ అనేది మనకి 1లో ఉందండి, అండ్ 476లో పేపర్ ఇక్కడ లేదు, అండ్ 85 న్యూస్ పేపర్ ఇక్కడ కూడా పేపర్ ఉందండి మనకి. సో పేపర్ 2 times ఉంది కాబట్టి 85లో మనకి 8 కామన్గా రిపీట్ అవుతుంది. ఆన్సర్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, నౌ ఇన్పుట్ అవుట్పుట్. సో ఇన్పుట్ కంప్లీట్గా వర్డ్స్ మీద ఉందండి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 తర్వాత ఇప్పుడు వరకు మనం చూడని మోడల్, ఇప్పుడు వరకు టెస్ట్లో చూడని మోడల్ ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది ఇది. అండ్ సో ఆన్. ఇప్పుడు దాకా మనకి చెప్పిన ప్రీవియస్ ఎలా ఉంటుందంటే ఫైనల్ స్టెప్ అని చెప్పేవాడు, లాస్ట్ 6th 4th స్టెప్ ఈజ్ ద లాస్ట్ స్టెప్ అని క్లియర్గా నోటీస్ చేస్తూ ఉండేవాడు. బట్ ఇక్కడ ఎప్పుడైతే అండ్ సో ఆన్ అన్నారో కొంచెం లాజిక్ అనేది మారుతుందండి. దీన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఒకసారి చెక్ చేసుకుందాం, ఓకేనా. అంటే ఈ అండ్ సో అనే ఆర్డర్ మనకి అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్, వోవెల్స్, కాన్సనెంట్స్ ఈ ఆర్డర్లో అయితే ఉండదు. దీనికి సెట్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్వశ్చన్లో ఈ ఇన్పుటే మనకి వాల్యుబుల్ అండి. దీని నుంచి 4th స్టెప్ దాకా వాడు చెప్పి అండ్ సో అన్నాడంటే ఇంకో రిమైనింగ్ 4 అయినా మనం రాయగలగాలి. అప్పుడు ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈజీగానే ఉంటాయి. అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం చెక్ చేసుకుందామండి. సో ఇక్కడ ఇన్పుట్ అని తీసుకున్నాను నేను కూడా, మనం కూడా ఇన్పుట్ అని తీసుకుని అక్కడ ఏమన్నారు హ్యాపీ అంటే హెచ్ తీసుకున్నానండి, ఎన్ అండ్ నెక్స్ట్ వై, హెచ్ ఎన్ వై టి ఏ ఓ అండ్ ఆర్. సో ఇక్కడ మనం నంబరింగ్ కన్సిడర్ చేయాలండి. అండ్ సో ఆన్ మోడల్కి మనం ఏం చేయాలంటే ఇక్కడ నంబరింగ్ కన్సిడర్ చేయాలి. 1 2 3 4 5 6 7 ఇలా నెంబర్ కన్సిడర్ చేయండి. ఇప్పుడు మనం మొత్తం కంప్లీట్గా నెంబర్స్లోకి చేంజ్ చేద్దాం. చూడండి ఇప్పుడు స్టెప్ 1లో వైహెచ్ అన్నారు. వైహెచ్ అంటే వై అంటే 3, ఇదిగోండి దాని నెంబర్ సాటిస్ఫై చేస్తుంది 3 కాబట్టి మనం స్టెప్ 1 హెడ్డింగ్ పెట్టుకుని ఇప్పుడు దాన్ని కన్సిడర్ చేద్దామండి 3, ఓకే. అండ్ వై అండ్ నెక్స్ట్ హెచ్ అంటే 1 3 1 అండ్ నెక్స్ట్ వన్ ఎన్ఏఓ. ఎన్ మీన్స్ మనకి ఇచ్చిన నెంబర్ 2, ఏ అంటే 5, ఓ అంటే 6, ఓకేనా. 3 1 2 5 6 అండ్ నెక్స్ట్ వన్ ఆర్టీ. ఆర్ మీన్స్ 7 అండ్ టీ మీన్స్ 4. సో 3 1 2 5 6 7 4, ఓకే. ఇప్పుడు మళ్ళీ అగైన్ స్టెప్ 2కి వెళ్దాం. అప్పుడే మనకి ఏం తెలియదండి, దీన్ని ఎలా మూవ్ చేస్తున్నాడు, ఎలా లెఫ్ట్ రైట్ అలైన్మెంట్స్ ఎలా మూవ్ అవుతున్నాయి అనేది అప్పుడే తెలియదు. సెకండ్ స్టెప్ మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుందాం. సెకండ్ స్టెప్ కూడా మనం కంప్లీట్గా నెంబర్స్లోకి తీసుకుందాం. ఫస్ట్ వన్ ఆల్ అంటే ఏ వై హెచ్ అన్నారు. సో ఏ అంటే 5, వై అంటే 3, నెక్స్ట్ హెచ్ అంటే 1, 5 3 1. నెక్స్ట్ ఎన్ఆర్టీ. ఎన్ అంటే 2, ఆర్ అంటే 7, ఎన్ఆర్టీ అంటే 4 అండ్ ద నెక్స్ట్ వన్ ఓ, ఫైనల్లీ ఓ అంటే 6. సో ఇది స్టెప్ 2. స్టెప్ 1 స్టెప్ 2 అయితే నాకేం లాజిక్ మనకి ఇంకా స్ట్రైక్ అవ్వలేదండి. కంప్లీట్గా స్టెప్ 4 దాకా నెంబర్స్లోకి ట్రై చేసి అప్పుడు లాజిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు స్టెప్ 3కి వెళ్తే హెచ్ఏవై. హెచ్ఏవై అంటే హెచ్ అంటే 1, ఏ అంటే 5,
HAY, Y అంటే 3, 1 5 3. And the next one RTO, R అంటే 7, T4, O అంటే 6, RTO. And the finally N అంటే 2 నెంబర్ ఇచ్చేస్తాం 1 2 3 4 5. And the final fourth step చెక్ చేసుకుని ఇంకా మనం హోల్డ్ అయ్యి మన లాజిక్ ఇంప్రూవైజ్ చేసుకున్నాం. లాస్ట్ ఫోర్త్ స్టెప్ వాడు ఇచ్చింది RHA, RHA, R అంటే 7 అండి, H అంటే 1, A అంటే మనకి ఇచ్చిన ఇన్పుట్లో A అంటే 5, 7 1 5. ఓకే, RHA. నెక్స్ట్ YON, Y అంటే 3, O అంటే 6, N అంటే 2. అండ్ ద రిమైనింగ్ మిగిలిపోయిన నెంబర్ మనకి T కాబట్టి T వాల్యూ మనకి 4. ఇక్కడ దాకా వాడు అండ్ సో ఆన్. ఇక్కడ నుంచి మనం 5th స్టెప్ 6th 7th 8th ఎప్పుడైతే మనం బ్రేక్ చేయగలుగుతామో మన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈజీగా ఉంటాయి. నా ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి అసలు లాజిక్ మీద మనం డిస్కస్ చేద్దామండి. ఓన్లీ లాజిక్ డిస్కస్ చేద్దాం. ఇన్పుట్ నుంచి స్టెప్ 1కి వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడంటే చూద్దాం. ఈ ప్లేస్లో 3 కన్సిడర్ చేశారు చూడండి. 3 1 ఆల్టర్నేట్లో వెళ్ళారండి. 3 1 మళ్ళీ అగైన్ 2 తీసుకుని 2 గ్యాప్ ఇచ్చి 5. ఇది ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ గ్యాప్, ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ లాజిక్ కాదు, వాటి మధ్య గ్యాప్ ఎలా ఇస్తున్నాడో చూసుకోండి. అలైన్మెంట్ ఇంపార్టెంట్. లెఫ్ట్ అప్రోచ్, రైట్ అప్రోచ్, బిట్వీన్ ద గ్యాప్ ఇంపార్టెంట్ అంతే. ఇప్పుడు ఫస్ట్ ఈ ప్లేస్ తీసుకున్నాడు 3 1, మళ్ళీ 1 నైబర్ 2 తీసుకున్నారు, 2 ప్లేసెస్ వదిలేసి 5 తీసుకుని, అండ్ నెక్స్ట్ మళ్ళీ 6 7 4. ఓకేనా, వాడు అలా రాశాడు అంతే. ఎందుకు రాశాడో మనకి తెలియదు. స్టెప్ 2 మళ్ళీ చెక్ చేస్తున్నాను. ఇన్పుట్ నుంచి స్టెప్ 1 ఓకే కదా. చూడండి మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ 3 తీసుకున్నారు, ఈ ప్లేస్లో 3 నుంచి ఆల్టర్నేట్ బ్యాక్వర్డ్లో 1కి వెళ్ళారు. మళ్ళీ 2 నుంచి 2 ప్లేసెస్ గ్యాప్ వదిలాలి, 2 ప్లేసెస్ గ్యాప్ వదిలేసి 5 తీసుకున్నారు. మళ్ళీ లాస్ట్ ఎండ్కి వెళ్ళిపోయి 6 7 కలెక్ట్ చేసుకుని రిమైనింగ్ 4 బట్ లాస్ట్లో రాస్తారు. ఇప్పుడు స్టెప్ 2 అలాగే ఉందా, ఏదన్నా కొత్త లాజిక్ వెళ్తున్నాడో చూద్దాం. స్టెప్ 1 నుంచి స్టెప్ 2కి వెళ్తున్నప్పుడు మళ్ళీ మనకి సేమ్ ప్లేస్లో ఉన్న 2 రావట్లేదు. మళ్ళీ లాజిక్ ఇంప్రూవైజ్ చేస్తున్నారు, వేరే లాజిక్తో వెళ్తున్నాడు. మళ్ళీ ఈ ప్లేస్లో ఉన్న 5 వస్తుంది చూడండి. సో స్టెప్ 2లో వచ్చేటప్పటికి 5 నుంచి 2 ప్లేసెస్ వదిలేసి 3 బ్యాక్వర్డ్, మళ్ళీ 3 నైబర్ 1 తీసుకుని 1 2 డైరెక్ట్గా రాశారండి 1 2. నెక్స్ట్ వన్ మళ్ళీ మనకి 7 4 6, లాస్ట్ 2 రాసేసి 6 దించేశారు. అసలు స్టెప్ 1 స్టెప్ 2కి లింకే లేదండి. ఇన్పుట్ నుంచి స్టెప్ 1 రాసిన లాజిక్ వేరు, స్టెప్ 1 నుంచి స్టెప్ 2 రాస్తున్న లాజిక్ కంప్లీట్గా వేరుగా. ఇప్పుడు మనం స్టెప్ 3కి వెళ్తున్నాం. ఓకేనా, ఇప్పుడు మనం స్టెప్ 3 చెక్ చేసుకుందాం. ఇలా స్టెప్ ఫాలోవర్డ్లో వెరిఫికేషన్ చేస్తున్నానండి. స్టెప్ 3లో ఒకసారి చూడండి. ఇప్పుడు మళ్ళీ ఇంప్రొవైజ్ కొత్త లాజిక్ రాస్తున్నాడా, రిపీటెడ్ ఏమన్నా కలుస్తున్నాయో లేదో చూద్దాం. ఫస్ట్ చూడండి, నాకు ఈ ప్లేస్లో ఉన్న 1 కలెక్ట్ చేశాడు. 1 నుంచి ఆల్టర్నేట్ 5, 1 నుంచి ఆల్టర్నేట్ 5 తీసుకున్నాడు. మళ్ళీ 5కి నైబర్ 3 తీసుకుని 2 ప్లేసెస్ వదిలేసి 7 తీసుకున్నారు, 3 7. నెక్స్ట్ మళ్ళీ 4 6 లాస్ట్లో 2 కలెక్ట్ చేసుకుని రిమైనింగ్ 2 ఇక్కడ రాశారు. ఇది మీకు ఎక్కడో విన్నట్లేదు. అంటే ఇన్పుట్ నుంచి స్టెప్ 1 ఎలాగైతే వచ్చిందో స్టెప్ 2 నుంచి స్టెప్ 3 అలాగే వస్తుందండి. ఓకేనా, అంటే ఎవ్రీ 2 లాజిక్స్ ఒకటని నాకు అర్థం అవుతుందండి. ఈ 2 ఒక లాజిక్, అదే లాజిక్ ఎవ్రీ 2 స్టెప్స్కి అప్లై అవుతూ ఉంటుంది ఇంక ఇన్పుట్ నుంచి. ఇప్పుడు ఇంకొకసారి చూడండి. ఇప్పుడు ఇవ్వండి 1, మీరు కూడా సేమ్ ఇన్పుట్ నుంచి స్టెప్ 1 అదే రాశారు. 3 ఆల్టర్నేట్ బ్యాక్వర్డ్ 1, మళ్ళీ 2 ప్లేసెస్ వదిలేసి 5 2 5, నెక్స్ట్ 6 7 4 అని కలెక్ట్ చేసాం. ఇప్పుడు స్టెప్ 1 ఇదైతే స్టెప్ 3 కూడా అదే లాజిక్ వస్తుంది. స్టెప్ 2 బేస్ చేసుకుంటే 1 ఆల్టర్నేట్ బ్యాక్వర్డ్ 5, మళ్ళీ నైబర్ 3 2 ప్లేసెస్ వదిలేసి ఓకే కదా, 2 ప్లేసెస్ వదిలేసి 7 4 6 అండ్ 2. ఇప్పుడు స్టెప్ 4ను స్టెప్ 2 లాజిక్ ఒకేలాగా ఉంటుందండి. అంటే స్టెప్ 1 నుంచి స్టెప్ 2 ఎలాగైతే అప్లై చేశారో స్టెప్ 3 నుంచి స్టెప్ 4 కూడా అలాగే ఉంటుంది లాజిక్. చూడండి ఒకసారి స్టెప్ 1 నుంచి స్టెప్ 2 ఎలా రాశారు మీరు. ఈ ప్లేస్లో ఉన్న 5 కలెక్ట్ చేశారంటే మనం ఈ ప్లేస్లో ఉన్న 7 తీసుకోవాలి. ఇదిగోండి స్టెప్ 3 నుంచి స్టెప్ 4, ఇదిగోండి 7 తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ 2 ప్లేసెస్ వదిలేశారు. ఇదిగోండి మీరు స్టెప్ 1 నుంచి స్టెప్ 2కి వచ్చేటప్పుడు కూడా 5 కలెక్ట్ చేసి 2 ప్లేసెస్ వదిలేసి 3 రాశారు. సేమ్ 7 తీసుకుని 2 ప్లేసెస్ వదిలేసి 1 తీసుకోండి. అక్కడి నుంచి 1 నైబర్ 5 తీసుకుని మళ్ళీ అగైన్ మనం 5 3 డైరెక్ట్గానే ఇక్కడ రాసేసారు. ఇక్కడ కూడా అంతే. మీకు స్టెప్ 1 నుంచి స్టెప్ 2 రాసేటప్పుడు చూడండి 2 వేసుకుని మళ్ళీ 5 తీసుకుని 3కి వెళ్ళి అక్కడి నుంచి మిడిల్లో ఉన్న 1 2 రాస్తారు. సేమ్ అలాగే రాస్తున్నారు 5 3. అండ్ ద నెక్స్ట్ వన్ 6 2, లాస్ట్లో ఉన్న 6 2 4. ఇది అండ్ సో ఆన్. అంటే ఎవ్రీ 2 స్టెప్స్ ఒక మెథడ్ని ఫాలో అవుతున్నాయండి. ఎవ్రీ 2 1 2 సేమ్ లాజిక్. ఆ 1 2 లాజిక్ ఏదైతే అప్లై అయిందో 3 4 కూడా అదే లాజిక్ వస్తుంది. ఇప్పుడు 5th స్టెప్ మనం రాస్తున్నాం చూడండి. ఇప్పుడు మీరు చెప్పండి ఒకసారి 5th స్టెప్ ఎలా రాసుకోవచ్చు మనం. 5th స్టెప్ ఎలా రాసుకోవచ్చు అంటే
సేమ్ ఇన్పుట్ నుంచి స్టెప్ 1 ఎలా రాశాడో ఫోర్త్ స్టెప్ నుంచి ఫిఫ్త్ స్టెప్ కూడా నేను అలాగే రాస్తానండి. అంటే ఇప్పుడు మనకు వస్తున్న ఫస్ట్ ఈ వే ఆఫ్ అప్రోచ్లోకి వెళ్తే ఇక్కడ వీడి ప్లేస్లో ఉన్న 3 తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు నేను 5 తీసుకుంటాను అంతే. 5 తీసుకుని ఆల్టర్నేట్లో బ్యాక్ వచ్చి 7 రాసుకుని 1 తీసుకుని 2 ప్లేసెస్ వదిలేసి 6 కలెక్ట్ చేసి మళ్ళీ లాస్ట్లో ఉన్న 2 4 యాస్టీస్గా రాసేసి రిమైనింగ్ మిగిలిపోయిన 3 తీసుకుని వెళ్ళి ఇక్కడ ప్లేస్ చేస్తే అయిపోతుందండి. ఇది ఫిఫ్త్ స్టెప్ 5 7 1 6 2 4 3. ఫిఫ్త్ స్టెప్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ అగైన్ మనం సిక్స్త్ స్టెప్కి మూవ్ చేస్తున్నాం. సిక్స్త్ స్టెప్. సో సిక్స్త్ స్టెప్ ఎలా రాస్తానంటే స్టెప్ 1 నుంచి స్టెప్ 2 ఎలాగైతే రాశానో స్టెప్ 5 నుంచి స్టెప్ 6 కూడా నేను అలాగే కన్సిడర్ చేస్తాను. అంటే స్టెప్ 1 నుంచి స్టెప్ 2 ఈ ప్లేస్ పిక్ చేసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ 6 తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేస్లో ఉన్న 6 తీసుకుని సేమ్ స్టెప్ 6 రాస్తున్నాం మనం. 6 తీసుకుని 2 ప్లేసెస్ వదిలేసి 5కి వెళ్ళి 6 5 నెక్స్ట్ వన్ మళ్ళీ 7 1 నైబర్స్ 2 పక్క పక్కనే రాసేవాళ్ళు కాబట్టి 7 1 అండ్ ద నెక్స్ట్ వన్ 4 3 లాస్ట్లో ఉన్న 4 3 అండ్ 2 రాస్తే సరిపోతుంది. సో ఇలా మనం ఇంప్రవైజ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది అండ్ సో ఆన్ లాజిక్. ఓకేనా? దీనికి ఆడ్ నెంబరు, ఈవెన్ నెంబరు, ఆల్ఫాబెటికల్ ఈ లాజిక్స్ పనిచేయవండి. వాడు మూవ్ చేసే మెథడాలజీని సెర్చ్ చేసుకుని మనం ప్లేస్ చేసుకోవాలి అలైన్మెంట్స్. స్టెప్ 6 తర్వాత మళ్ళీ అగైన్ స్టెప్ 7. ఓకేనా? స్టెప్ 7కి వెళ్తే ఇప్పుడు మనకి ఈ 2 స్టెప్స్ ఒకటే మెథడ్ కదండి. 1 2 ఒకటే లాజిక్, 3 4 ఒకటే లాజిక్, 5 6 ఒకటే, మళ్ళీ 7 8 కూడా మళ్ళీ సేమ్ వస్తాయి. అలా మనం చేసుకుంటే రాసుకుంటే వెళ్ళటమేనండి. అది ఎక్కడి దాకా రాయాలని కూడా మనకి తెలియదు. వాడు 4 స్టెప్స్ ఇచ్చారు, మనం ఎక్స్ట్రా 4 రాసి క్వశ్చన్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా? ఇంకొక 2 రాస్తాను 7th స్టెప్ కూడా. సార్ 7th స్టెప్ మీరు చెప్తా ఉండండి, నేను రాస్తాను. 7th స్టెప్ చెక్ చేసుకుంటే ఇప్పుడు చూడండి మనకే ఉంది 7 ఈ ప్లేసే కదా రావాలి, రైట్? 7 6 గుడ్, 5 నెక్స్ట్ ఏంటండి 4 7 6 5 4 3 2 1. నెక్స్ట్ 8th స్టెప్ చెప్పండి ఒకసారి ఫైనల్గా. నా ఫైనలీ 8th స్టెప్ తీసుకుంటే ఏమొస్తుందండి 4 మళ్ళీ 2 వదిలేసి 7 మళ్ళీ మిడిల్లో ఉన్న ఈ 2 కామన్ కాబట్టి 6 5 4 7 6 5 మళ్ళీ అగైన్ 2 1 3. ఇలా చెక్ చేసుకుంటే వెళ్ళటమేనండి. ఇప్పుడు క్వశ్చన్ అడిగే విధానాన్ని బట్టి రాద్దాం. నా ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టెప్స్ విల్ బి HNY2 TAOR ఫర్ ద అబోవ్ ద శాంపిల్ ఇన్పుట్. ఈ ఇన్పుట్ అంటే ఏ స్టెప్లో వస్తుందని అడుగుతున్నారండి. ఈ ఇన్పుట్ మరలా ఎక్కడ వస్తుంది అంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టెప్స్ విల్ బి, ఇక్కడ ఇది తీసుకుంటే స్టెప్ విల్ బి మళ్ళీ ఎప్పుడు వస్తుందని అనుకుంటున్నారు. సో ఇది రావడానికి మనకి చాలా టైం పడుతుంది అనుకుంటా, అంటే మీరు ఇంకా రాయాల్సి వస్తుంది బాగా. సో ఈ క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఇలా. సో ఆన్సర్ అయితే 5th ఆప్షన్, అంటే మనం అన్ని స్టెప్స్ రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ నీకు క్లియర్గా చెప్తాను ఇంకొంచెం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్లో ఇన్పుట్ ఇచ్చారు. ఇక్కడ ఇన్పుట్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద 7th స్టెప్. ఇప్పుడు మీకు నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీగా ఉంటుంది. సో 7th స్టెప్ అంటున్నారు కాబట్టి మనం ఆల్రెడీ 8 స్టెప్స్ దాకా రాస్తున్నామండి. దీనిలోపు క్వశ్చన్ అయితే మనం త్వరగా చేసుకోవచ్చు. ఆల్రెడీ చెక్ చేసుకున్నారు కదా, ఇక్కడ ఉంది, మనం ప్లేస్ చేస్తున్నాం. ఇప్పుడు క్వశ్చన్ రాస్తాను చూడండి. సో సింపుల్గా చెప్పాలంటే దీని మీద నెంబర్ వేసుకోండి. 1 2 3 4 5 6 7. ఈ ఇన్పుట్ మీద మనం ఇచ్చిన నెంబర్ 1 2 3 4 5 6 7 నెంబర్స్ కాబట్టి తీసుకుని విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి ద 7th స్టెప్. 7th స్టెప్ నెంబర్ తీసుకురండి అందరూ. ఇప్పుడు 7th స్టెప్ అంటే ఇదే కదండి, రాసుకోండి 7 6 5 4 3 2 1 అంతేనండి. ఇప్పుడు ఈ ఇచ్చిన ఇన్పుట్ని ఆ వర్డ్స్ని ప్లేస్ చేసుకుంటే సరిపోద్ది అదే ఆర్డర్లో. సో ఫస్ట్ 7 అంటే N కదండి, 7 అంటే N. నెక్స్ట్ 6 అంటే Y, 6 అంటే Y. నెక్స్ట్ 5 అంటే మనకి ఇచ్చింది W. నెక్స్ట్ 4 అంటే మళ్ళీ F. నెక్స్ట్ 3 అంటే Y. ఓకే. నెక్స్ట్ 2 అంటే D. నెక్స్ట్ 1 అంటే A. సో మొత్తం రివర్స్లో రాసుకోవాలి. సో ఇలా మనం సింపుల్గా క్వశ్చన్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇంకా నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఎక్కువ పడతాయి, కానీ సెకండ్ క్వశ్చన్ చూడండి మనం రాసిన 8 స్టెప్స్లోనే దీనికి సొల్యూషన్ ఇంత ఈజీగా వస్తుంది. బట్ వాడు ఇచ్చిన ఇన్పుట్ని ఇలా చేసుకోవాలండి. ఇది ఓన్లీ ఫర్ అండ్ సో ఆన్ అనే మోడల్కే అప్లై చేసుకోండి. అండ్ సో ఆన్ మోడల్కే ఈ లాజిక్ పడండి. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎక్కడుందో చెక్ చేసుకోండి ఆప్షన్లో. సో ఇగోండి NYWFYDA అంటే ఆన్సర్ ఇస్ ద 3rd ఆప్షన్. ఇలా మనం ఒకసారి రాస్తే డైరెక్ట్గా అయిపోతాయి. నెక్స్ట్ వన్ ఇంకొక క్వశ్చన్ అర్థం కాదు ఇంకొకటి. ఓకే, ద నెక్స్ట్ వన్ ఇన్పుట్ ఇచ్చారు మళ్ళీ అగైన్ మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వుడ్ బి ద
వాడికి కావాల్సిన స్టెప్ ఎన్నో స్టెప్లో ఉందని అడుగుతున్నాడండి. అసలు ఇన్పుట్ మీద నెంబర్లు వేసేద్దాం. 1 2 3 4 5 6 7. వాడికి కావాల్సిన ఆర్డర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టెప్స్ వుడ్ బి అని చెప్పి వాడే ఇచ్చేసుకున్నారు. ఏమి ఇచ్చుకున్నారు? ఈకేఎంఓఎల్. ఈ అంటే మనకి 4. ఓకే, ఈ అంటే 4. నెక్స్ట్ ఎం అంటే మనకి 2 M's ఉన్నాయి కాబట్టి ఎంఓఎల్ అన్నారు. సో 4 7. అండ్ ద నెక్స్ట్ వన్ ఏ అన్నారు. సో ఏ మీద ఇచ్చిన వర్డ్ వచ్చేటప్పటికి మనకి ఏ ఏ ఏ ఏ ఇన్పుట్ ఇచ్చారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టెప్స్ వుడ్ బి. సో ఈకే ఎంఓఎల్ ఏ మిస్ అయిందండి, ఇక్కడ ఏ లేదు. కేఈ కేఈ ఇవ్వండి. కేఈ అంటే 5, కేఈ అంటే 5, బిఐకే అంటే 2, డిఏఎన్ అంటే 1, ఎంఏటిటిఐ అంటే 3. 1 2 3 4 5 6 అంటే మనకు ఒక నెంబర్ మిస్ అయింది. 1 2 3 4 5 6 అండి, ఇది 6. ఇది జే కాదండి, ఇది తీసేయండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది నెంబర్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఒకసారి ఫైనల్గా 4 7 6 5 2 1 3. ఈ స్టెప్ ఎక్కడ ఉందో చూడండి. 4 7 6 5 2 1 3. 8th స్టెప్లో మనం ఫేస్ చేస్తున్నాం. సో ఆన్సర్ ఈజ్ ద 8th స్టెప్ అండ్ ఆన్సర్ ఈజ్ ద 4th ఆప్షన్. ఇలా ఈజీగా అయిపోతుంది. ఓకేనా? ఇది జే కాదండి, ఏతో స్టార్ట్ అయ్యింది అంతే. సో ఇలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈజీగా ఉంటాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. రిమైనింగ్ క్వశ్చన్స్ డైరెక్ట్గా రాసేసేయండి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ 11 నుంచి మూవ్ అవుతున్నాను నేను మళ్ళీ. There are 5 friends, A to E. 2 of them are business, while other belongs to the different occupations, medical, engineering, and legal. A businessman and the lawyer. So start చేస్తారు. There are 5 friends ఉన్నారండి, A to E. 2 of them is the businessman. సో ఇద్దరు మనకి బిజినెస్ మ్యాన్లు ఉండాలి అంటున్నారు. సో 2 of them is the businessman. And the next one, and the other 3 belongs to medical. మిగిలిన 3 మెంబర్స్లో మనకి ఏం చెప్తున్నారంటే మెడికల్ ఒకళ్ళు రావాలి. అండ్ నెక్స్ట్ వన్ మెడికల్, ఇంజనీరింగ్ అండ్ లీగల్. ఇంజనీరింగ్ ఇవ్వాలి అండ్ లీగల్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ వరకు. అండ్ ద నెక్స్ట్ ఇక్కడ వరకు అయిపోయింది. ఏ టు ఈ 5 మెంబర్స్. ఫస్ట్ వన్, ఏ బిజినెస్ మ్యాన్ అండ్ ద లాయర్ స్టే ఇన్ ద సేమ్ లొకాలిటీ. ఎస్, ఇక్కడ మనకి లొకాలిటీస్ డివైడ్ చేశారు. పిక్యూఆర్ఎస్ అనే లొకాలిటీస్ తీసుకోవాలి మనం. సో ఫస్ట్ హెడ్డింగ్ తీసుకుందాం. పి అండ్ అగైన్ క్యూ లొకాలిటీస్, ఆర్ అండ్ ఎస్. సో ఇక్కడ మనకి 4 లొకాలిటీస్ ఉన్నాయి. 5 మెంబర్స్ని ప్లేస్ చేసుకుంటే వెళ్తాం ఇప్పుడు మనం. రైట్. సో 2 బిజినెస్ మ్యాన్, అదర్ 3 ఇస్ ద మెడికల్, ఇంజనీర్ అండ్ లీగల్. ద ఫస్ట్ వన్ ఏ బిజినెస్, ఏ అంటే అది మామూలుగా అండి అంతే. ఏ బిజినెస్ మ్యాన్ అండ్ ద లాయర్ స్టే సేమ్ లొకాలిటీ. ఎస్, ఎస్ అనే లొకాలిటీలో ఎవరు ఉన్నారంటే బిజినెస్ మ్యాన్ ఉన్నారు, లాయర్ ఉన్నారు అంటున్నారు. అంతేగాని ఈ లెటర్లో ఏ కాదండి. సో ఇక్కడ మనం ఫస్ట్ బిజినెస్ మ్యాన్ తీసుకుందాం అండ్ ద నెక్స్ట్ వన్ లాయర్ తీసుకుందాం. బిజినెస్ మ్యాన్ అండ్ లాయర్. సో ఇది ఎస్ లొకాలిటీ. అండ్ ద నెక్స్ట్ వన్ రిమైనింగ్ 1 1 అని మీకు మనకు అర్థమైపోయింది ఆల్రెడీ. ద అదర్ 3 స్టే ఇన్ ద 3 డిఫరెంట్ లొకాలిటీస్, పిక్యూఆర్. అండ్ ద నెక్స్ట్ వన్ 2 ఆఫ్ దీస్ 5 పర్సన్స్ ఆర్ హిందూ. సో 5లో 2 మెంబర్స్ హిందూ అంటున్నారండి మళ్ళీ. సో 2 వచ్చి హిందూ. ద అదర్ 3 ఇస్ ద మనకి రిమైనింగ్ అదర్ 3 ఇస్ ద ముస్లిమ్స్, క్రిస్టియన్ అండ్ 6. ఓకే, ఇది డేటా. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ చేస్తాం. ద లాయర్ ఈజ్ ద ఓల్డెస్ట్ ఇన్ ఏజ్ వైల్ ద బిజినెస్, ద లాయర్ ఈజ్ ద ఓల్డెస్ట్ ఇన్ ఏజ్ వైల్ ద బిజినెస్ హూ రన్స్ ఇన్ ఏ ఫ్యాక్టరీ ఈజ్ ద యంగెస్ట్. సో ఇక్కడ ఓల్డెస్ట్ యంగెస్ట్ అని అంటున్నారు కాబట్టి కండిషన్స్ మనం రాసుకున్నా పర్లేదు, లేదా అలా హోల్డ్లో ఉంచుకున్నా పర్లేదు. లాయర్ అనేవాడు మనకి ఓల్డెస్ట్ ఉన్న వాళ్ళలో లాయర్ అనేవాడు ఓల్డెస్ట్ అని చెప్తున్నారు. ఓకే, సో ఉన్న వాళ్ళలో లాయర్ ఈజ్ ద ఓల్డెస్ట్. మనకి 5 మెంబర్స్ కాబట్టి లాయర్ని చెక్ చేసుకుందాం. ఇదిగోండి లాయర్, లాయర్ ఈజ్ ద ఓల్డెస్ట్. అండ్ ద నెక్స్ట్ వన్ బిజినెస్ మ్యాన్, ఫ్యాక్టరీ. సో బిజినెస్ మ్యాన్లో ఇద్దరులో ఒకడు ఫ్యాక్టరీ అని చెప్తున్నారండి. సో 1 మెంబర్ ఈజ్ ద ఫ్యాక్టరీ. ఇక్కడ బిజినెస్ అంటే ఇది ఫ్యాక్టరీ అని కాదు, 2లో ఒక ఫ్యాక్టరీ. సో లాయర్ ఈజ్ ద ఎల్డెస్ట్ అయితే యంగెస్ట్ వచ్చి ఫ్యాక్టరీకి రన్ చేసేవాళ్ళు, ఫ్యాక్టరీ రన్ చేసేవాళ్ళు. సో ఇది 1 అయితే 2 3 4 5 ఇది ఫ్యాక్టరీ అండి. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ వన్ ద అదర్ బిజినెస్ మ్యాన్ ఈజ్ ద క్లాత్ మర్చెంట్. ద అదర్ బిజినెస్ మ్యాన్ ఈజ్ ద క్లాత్ మర్చెంట్ అంటే ఫ్యాక్టరీ బిజినెస్లో ఇద్దరైతే 1 ఈజ్ ద ఫ్యాక్టరీ, దెన్ అదర్ 1 ఈజ్ ద క్లాత్ మర్చెంట్. మనకి బిజినెస్లో ఇద్దరు వచ్చేసారండి.
The other businessman is the cloth merchant and lies between the doctor and the lawyer age wise. లాయర్ కి డాక్టర్ కి బిట్వీన్ లో ఉంటారు అన్నారు. లాయర్ ఆల్రెడీ టాప్ కాబట్టి లాయర్ కి డాక్టర్ కి బిట్వీన్ లో మనకి ఈ క్లాత్ మర్చెంట్ ఉంటారు అంటున్నారండి. సో ఇక్కడ క్లాత్ రాసుకుంటున్నాం. అండ్ ద నెక్స్ట్ వన్, D is a cloth merchant. D is a cloth merchant and stays in locality S. And stay locality S. సో ఇక్కడ మనకి బిజినెస్ అనేవాడు క్లాత్ మర్చెంట్ అని క్లియర్గా తెలిసిపోయింది కాబట్టి సో ఎస్లో ఉండేది డి అండి. సో ఎస్లో ఉండేది డి తీసుకున్నాను. ఇది బిజినెస్ ఏంటంటే క్లాత్ బిజినెస్. సో ఇంక ఇది మనకి సంబంధం లేదు, బిజినెస్ తీసేసి క్లాత్ అని పెట్టాను, క్లాత్ బిజినెస్. ఓకే, డి ఈజ్ ఏ క్లాత్ మర్చెంట్ అండ్ స్టే ఇన్ ద లొకాలిటీ ఎస్. వైల్ ఈ ఈజ్ ఏ ముస్లిం అండ్ స్టే లొకాలిటీ ఆర్. సో ఇక్కడ మళ్ళీ మనకి ఈ ఈజ్ ద ముస్లిం అని చెప్తున్నారండి, ఈజ్ ద లొకాలిటీ ఈజ్ ద ఆర్. మనకి ఇచ్చిన ముస్లింలో అంటే మొత్తం 3లో ఒక ముస్లిం వెళ్ళిపోయింది. అండ్ ద నెక్స్ట్ వన్ ఇక్కడ వీళ్ళ రావాలి ఇది. అండ్ ద నెక్స్ట్ వన్, ద డాక్టర్ ఈజ్ ఏ క్రిస్టియన్ అండ్ స్టే ఇన్ లొకాలిటీ పి. సో ద డాక్టర్ ఈజ్ ఏ క్రిస్టియన్ ఇన్ ద స్టే లొకాలిటీ పి. సో ఇక్కడ మనకి డాక్టర్ ఉంటారండి దీంట్లో పిలో, ఈయన మనకి క్రిస్టియన్ అని చెప్పేస్తున్నారు, అంటే ముస్లిం అయిపోయారు, క్రిస్టియన్ కూడా అయిపోయారు మనకి. అండ్ ద నెక్స్ట్ బి ఈజ్ ఏ సిక్. బి సిక్లు అన్నప్పుడు వాళ్ళు ఎక్కడికి ఈ క్రిస్టియన్ అయిపోయారు, వీళ్ళు ముస్లిం అయిపోయారంటే బి కంప్లీట్గా లెటర్ వచ్చి సిక్ కావాలి. వైల్ ఏ ఈజ్ ఏ హిందూ అండ్ రన్స్ ఏ ఫ్యాక్టరీ. ఓకేనండి, సో ఇక్కడికి ఇది అయిపోయింది. ఇక్కడ ఏమంటున్నారండి, బి ఈజ్ ఏ 6 వైల్ ఏ ఈజ్ ఏ హిందూ అండ్ రన్స్ ఫ్యాక్టరీ. ఆల్రెడీ డిలో డి ఆల్రెడీ ఎస్లో మనకి డి క్లాత్ మర్చెంట్ వచ్చారు కాబట్టి ఇది కూడా తీసేస్తే మనకి కంప్లీట్గా ఏ అనేది క్యూలో వస్తుందండి, అదర్ రన్ ఫ్యాక్టరీ కాబట్టి. సో ఏ అనేవాడు ఇక్కడ నేను ఫ్యాక్టరీ తీసుకుంటున్నాను కంప్లీట్గా. అండ్ నెక్స్ట్ వన్, ఇతను వచ్చేటప్పటికి మనకి హిందూ, సో 1 హిందూ క్యారెక్టర్ వచ్చేస్తుంది. ఓకే, ఈ ముస్లిం అన్నారు కాబట్టి ఇప్పుడు బి అనేవాడు మనకి ఏంటండి 6, B6. ఓకే, ఇప్పుడు మనం బీని తీసుకోవాలనుకుంటే ఆల్రెడీ ఇక్కడ డి కన్ఫర్మ్ అయ్యారు కాబట్టి బీనే లాయర్ అవుతారండి, ఇక్కడ సిక్ అవుతారు. అండ్ ద నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి క్రిస్టియన్ అయిపోయారు, హిందూ, ముస్లిం, సిక్ అంటే ఇంకో హిందూ వస్తారు కాబట్టి డీని మనం హిందూ కింద తీసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ డాక్టర్. ఇంకా రిమైనింగ్ లెటర్స్ తీసుకుందామండి. ఏ గురించి చెప్తున్నారు చూడండి, ఇక్కడ డేటాలో ఎక్కడ ఏ గురించి చెప్తారు. ఏ ఈజ్ ఏ హిందూ, సో ఏ అయిపోయింది, బి అయిపోయింది. నెక్స్ట్ సి రావాలి మనకి, సి ఈజ్ ద డాక్టర్, సో సి డాక్టర్. ఇంకా మిగిలిపోయింది ఈ ఈజ్ ద ఇంజనీర్. ఓకేనా, సో చూడండి ఇప్పుడు ఏబిసిడిఈ మ్యాచ్ అయిపోయినాయి. అలాగే క్రిస్టియన్, హిందూ, ముస్లిం అండ్ హిందూ 6. సో ఈజీగా అడుగుతుంది. అంటే నేను ఇక్కడ టాలర్ యంగర్ కింద రాసుకున్నాను, ఏజ్ వైజ్ క్వశ్చన్ అడుగుతారేమో అని. ఒకసారి క్వశ్చన్ అండ్ ఆన్సర్ చెక్ చేద్దాం. వాట్ ఈస్ ద బీస్ ఆక్యుపేషన్? సో బీస్ ఆక్యుపేషన్ ఏంటి అంటున్నారండి. బి మనం ఇచ్చుకుంది ఇక్కడ చూడండి ఒకసారి లాయర్. ఆప్షన్లో లాయర్ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేద్దాం. వాట్ ఈస్ ద ఈజ్ ఆక్యుపేషన్? ఈ ఆక్యుపేషన్ ఏముందో చెక్ చేసుకుందాం ఒకసారి. He is the engineer, third option. And the next question, what is the C's occupation? So C's occupation is the doctor, so first option is the true, 13th one. Next to 14th question, age wise who among the following the lines between A and C? ఇదిగోండి ఏజ్ వైజ్ A కి C కి బిట్వీన్ ఎవరు ఉంటారు అంటున్నారు. ఇప్పుడు మనం ఏజ్ వైజ్ రాసుకోవచ్చు అంటున్నాను. సో ఇక్కడ మనకి ఫస్ట్ లాయర్ ఉన్నారు కాబట్టి ఈ ప్లేస్లో టాప్ లాయర్ కదండి. సో లాయర్ ఎవరు మనకి, డాక్టర్, ఫ్యాక్టరీ, లాయర్ అంటే బి, లాయర్ బి తీసుకున్నాను. సో డాక్టర్ ఎవరు వచ్చారు మనకి, సి కన్సిడర్ చేయండి. నెక్స్ట్ ఫ్యాక్టరీ రన్ చేసేది ఎవరు, ఏ రన్ చేయండి. ఏ బి సి డి ఈ, ఈ ఫర్ ఇంజనీర్, ఇదే కదా. ఫైనల్గా క్వశ్చన్ ఏకి సికి బిట్వీన్ ఎవరంటే ఈనే కదండి ఆన్సర్. సో ఈ ఇచ్చుకున్నా సరిపోద్ది, లేదా ఏకి సికి బిట్వీన్ ఉన్నది ఈ ఇంజనీర్. సో ఇంజనీర్ ఉన్నా సరిపోద్దండి. సో ఇక్కడ ఇంజనీరు లేదు, అలాగే ఈను లేదు కాబట్టి ఆన్సర్ ఈజ్ ద నన్ ఆఫ్ దిస్కి వెళ్తుందండి. సో ఏజ్ వైజ్ క్వశ్చన్ అడుగుతారు కాబట్టి ఇలా కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 15. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ట్రూ ఆన్ ద బేసెస్? సో ఏది ట్రూ అంటున్నారండి. సో డి ఈజ్ ద హిందూ అండ్ క్లాత్ మర్చెంట్. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. ఈ ఈజ్ ద హిందూ అనేది మనకి ముస్లిమ్స్ కదా. ఏ స్టే ఇన్ ద ప్లేస్ ఆర్ కాదు, రాంగ్. ఇవన్నీ రాంగ్ కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ 16.
There is a family, 7 persons representing 3 generations. There are 2 married couples. Both the wives are housewives and both have only 2 children. So there are 7 persons representing 3 generations. Like మనకి generations కూడా neat గా ఓపెన్ చేస్తారండి. There are 2 married couples in the family, housewives 2, and each one is the 2 children. Sudhakar the lawyer is the father of Amit. So first one check చేసుకుందాం. Sudhakar is the lawyer. So Sudhakar lawyer అయ్యారండి. Sudhakar lawyer is the father of Amit. Amit కి ఈయన father అయ్యారు. Sudhakar is the father of Amit. And the next one, and has 2 grandchildren. Sudhakar కి again మళ్ళీ 2 grandchildren అంటే మనతో 2 generations కింద ఇలా కట్ చేసేసుకోవచ్చు మనం డైరెక్ట్. సో ఇక్కడ హౌస్ వైఫ్ ఒక క్యారెక్టర్ వస్తుందండి, ఇక్కడ ఒక హౌస్ వైఫ్ ఇంకో క్యారెక్టర్ తీసుకోవాలి. అంటే 3 generations 6 members అయితే అరేంజ్ చేయగలం. 7th మెంబర్ అంటే మనకి తెలియదు. మోనాసి ద డాక్టర్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ టీచర్ అనే పాయింట్ కంటిన్యూటీ లేదు కాబట్టి వదిలేసేయండి. నెక్స్ట్ వన్, సుబ్రాస్ డాటర్ ఇల్లా ఆఫ్ సులేఖ. సుబ్రాస్ డాటర్ ఇల్లా సులేఖ. సో సుబ్రాస్ వాళ్ళ డాటర్ ఇల్లా ఎవరంటే సులేఖ ఈజ్ మ్యారీడ్ టు ద టీచర్. సో ఇక్కడ మనకి క్లూ వస్తుంది చూడండి. సో డాటర్ ఇల్లా అంటే కోడలు కాబట్టి సుబ్రాస్ డాటర్ ఇల్లా సులేఖ. సో అమిత్ వాళ్ళ వైఫే మనకి సులేఖ అవుతుందండి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ మ్యారీడ్ టు ద టీచర్. సో అమితే మనకి టీచర్. అండ్ ద నెక్స్ట్ వన్ సుబ్రాస్ పైకి వెళ్తారు. సో దెర్ ఆర్ 2 హౌస్ వైఫ్స్ అనేది క్యారెక్టర్ ఇక్కడ వస్తుందండి. అమిత్ అనేవాడు టీచర్ అయ్యారు. అండ్ ద నెక్స్ట్ వన్, ఇందాక మనకి ప్రీవియస్ పాయింట్లో మోనసాయి ఈజ్ ద డాక్టర్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ టీచర్ అన్నారు. సో అమిత్ అనేవాడు టీచర్ కాబట్టి మోనసాయి సిస్టర్ ఈజ్ ద డాక్టర్. సో ఇందాక క్లూ పాయింట్ ఇక్కడ లింక్ వస్తుంది, ఇది టీచర్. అండ్ ద నెక్స్ట్ వన్, నిధి ద గ్రాండ్ డాటర్ ఆఫ్ వన్ ఆఫ్ ద హౌస్ వైఫ్ కి నిధి ఈజ్ ద గ్రాండ్ డాటర్ అంటే మనం ఈ ప్లేస్ లో నిధిని తీసుకోవచ్చు. సుబ్రాస్ కి హౌస్ వైఫ్స్ ఈజ్ ద స్టడీయింగ్ ఇన్ ద 9th standard. ఇదండి. సో మొత్తం మనకి 1 2 3 7 మెంబర్స్ వచ్చారు. బట్ ఇక్కడ క్యారెక్టర్ ప్లస్ మైనస్ తెలియదు, ఇది వెయిట్ చేస్తూ ఉంటుంది. వాట్ ఈస్ ద ప్రొఫెషన్ ఆఫ్ అమిత్? అమిత్ ప్రొఫెషన్ ఏంటి అంటున్నారు కాబట్టి అమిత్ ఈస్ ద టీచర్. సెకండ్ ఆప్షన్ ఈస్ ద ట్రూ. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఫాదర్ డాటర్ పేర్ కాంబినేషన్? ఫాదర్ డాటర్ పేర్ కాంబినేషన్ అంటే చెక్ చేసుకుంటే వెళ్ళొచ్చండి మనం. ఫాదర్ డాటర్ కాంబినేషన్ కావాలి మనకి ఇక్కడ, అంతే కదండి. సో ఫస్ట్ ఆప్షన్ చెక్ చేసుకుంటే సుధాకర్ నిధి అనేది ఫెయిల్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ చెక్ చేసుకుంటే సుధాకర్ అండ్ సులేఖ కూడా ఫెయిల్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, థర్డ్ ఆప్షన్ అమిత్ అండ్ నిధి ఈజ్ ద ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్. అండ్ ఫోర్త్ ఆప్షన్ సుధాకర్ అండ్ మోనసాయి. సుధాకర్ అండ్ మోనసాయి కూడా ఫాదర్ అండ్ డాటర్. అంటే ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ బోత్ 3 and 4 is the right answer. Which of the following groups is associated with all 3 generations? All 3 generations ఏంటి అంటున్నారు. సో సుధాకర్, మోనసాయి, నిధి 3. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద ట్రూ. నా హౌ మెనీ ఫీమేల్స్ ఆర్ దేర్ అంటే కాంట్ బి డిటర్మైన్డ్. ఎందుకంటే మనకి ఈ క్యారెక్టర్ ఎవరో తెలియదు, ప్లస్ మైనస్ తెలియదు కాబట్టి ఈజ్ అ కాంట్ బి డిటర్మైన్డ్, ఫిఫ్త్ ఆప్షన్. అండ్ ద నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ నాట్ ట్రూ. నాట్ ట్రూ అంటే మీకు తెలిసిందే కాబట్టి ప్రతిదీ వెరిఫై చేసుకుంటూ వెళ్ళిపోతే సుబ్రాస్ హ్యాస్ 2 గ్రాండ్ డాటర్స్ అనేది ఫాల్స్. ఎందుకంటే ఇక్కడ జెండర్ తెలియదు కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ ద నాట్ ట్రూ. ఇలా మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈజీగానే ఉంటాయి, కొంచెం పజిల్ కేర్ఫుల్గా చేస్తే అయిపోతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, 6 friends ఉన్నారని ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. బి సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ సిట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైన్. ఓకే, ఫస్ట్ వన్, బి సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ 6 members. బట్ నార్త్ సౌత్ అని చెప్పలేదు కాబట్టి మనం 2 cases తీసుకోవాలి. ఈకి థర్డ్ లెఫ్ట్ లో బి కన్సిడర్ చేసుకోండి, నార్త్ తీసుకుని. నౌ 1 2 3, ఈకి థర్డ్ లెఫ్ట్ లో బి ఉండాలి. ఈ సీట్స్, హూ మీన్స్ ఈ అండి, ఈ సీట్స్ ఎట్ ఎండ్ ఆఫ్ ది లైన్. అలా కాదు సౌత్ తీసుకుంటాను అనుకుంటే సౌత్ తీసుకోండి. ఇప్పుడు ఈకి థర్డ్ లెఫ్ట్ అన్నప్పుడు 1 2 3. సో ఈకి థర్డ్ లెఫ్ట్ లో బి, ఈ సీట్ ఎట్ వన్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద లైన్ అనేది సరిపోతుంది. నెక్స్ట్ వన్, సి ఈజ్ నాట్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఎఫ్. సో మనకి ఇక్కడ 6 members కాబట్టి రిమైనింగ్ 2 ఇక్కడ ప్లేస్ అవుతారండి, ఇక్కడైతే 2 ప్లేస్. సి ఈజ్ నాట్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఎఫ్ అండ్ ఈ. సో సి అనేవాడు ఎఫ్ కి ఈకి నైబర్ కాదు. నెక్స్ట్ వన్, ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ బి అండ్ డి. ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ బి అండ్ డి అన్నప్పుడు డి ఇటైనా రావచ్చు, ఇటైనా వెళ్ళచ్చు. నెక్స్ట్ వన్, ఎఫ్ ఈజ్ సిట్టింగ్ ఎట్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద లైన్. సో ఎఫ్ సిట్ ఎట్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద లైన్ అన్నప్పుడు మనం ఇక్కడ తీసుకోవచ్చు. అంటే మనకి ఈ కండిషన్స్ అన్ని ఫెయిల్ అవుతా ఉంటాయి.
ఎఫ్ ఎండ్ ఆఫ్ ద లైన్ ఇటు తీసుకున్నానండి. బీకి డీకి 1 మెంబర్ అంటే ఇక్కడ తీసుకోవచ్చు అప్పుడు మనం. అండ్ ద నెక్స్ట్ వన్ సి ఈజ్ నాట్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఎఫ్ ఈ. సి అనోడు ఎఫ్కి కానీ ఈకి నైబర్ కాదు కాబట్టి సిని ఇక్కడ ప్లేస్ చేసుకోండి. ద రిమైనింగ్ లెటర్ మనకి ఏదైతే మిగిలిపోయిందో ఏ, దీన్ని ప్లేస్ చేసుకుని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈజీగానే వస్తాయండి. అంటే మనకి ఇది అవసరం లేదు, ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తూ అయిపోతుంది. వాట్ ఈస్ ద ఏస్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఈ. ఈ నుంచి చూస్తే ఏస్ పొజిషన్ 1 2 3 4 కాబట్టి 4th లెఫ్ట్ ఈస్ ద ఆన్సర్, అంటే థర్డ్ ఆప్షన్ ఈస్ ద ట్రూ. అండ్ ద నెక్స్ట్ వన్, ఇఫ్ ఆల్ ద 6 మెంబర్స్ మేడ్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ హౌ మెనీ రిమైన్ ఈస్ ద అన్చేంజ్డ్, అంటే మనకి 2 మెంబర్స్ అయితే అన్చేంజ్డ్ ప్లేసెస్లో ఉంటారండి. ఓకేనా. సో డిఏ బిసిడి, సో మనకి వచ్చేది అలా వస్తుంది ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 5 friends Neha, Naveen, Ashish, Ragni and Nisha are 5 different cities: Ahmedabad, Bangalore, Kolkata, Delhi, Ernakulam. There are expert 5 different fields: teaching, music, medical, software, engineering and fashions. So ముందు పర్సన్స్ పేరు రాసేద్దాం. మనకి పర్సన్స్ అయితే మారరు కాబట్టి ఫస్ట్ వన్ నేహ. ఓకే, ఫస్ట్ నేహ. నెక్స్ట్ వన్ నవీన్, నేహ, నవీన్. నెక్స్ట్ వన్ ఆశిష్, నెక్స్ట్ వన్ రగ్ని అండ్ నిషా. సో 5 తీసుకున్నామండి. ఇప్పుడు అప్లై చేసుకుంటూ వెళ్దాం, కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తూ పోతాం. నా ఫస్ట్ వన్, నవీన్ ఈజ్ నాట్ ఫ్రమ్ బెంగళూరు అన్నారండి. నవీన్ ఈజ్ నాట్ ఫ్రమ్ బెంగళూరు కాబట్టి ఇక్కడ నేను బెంగళూరు అని, అంటే నాట్ అన్నారు కాబట్టి ఇక్కడ పాసిబిలిటీస్ ఏమి ఉండవు, డైరెక్ట్ కండిషన్స్ అన్ని రాసుకుంటూ వెళ్దాం. డాక్టర్ ఈజ్ ఎయిదర్ ఫ్రమ్ ఢిల్లీ ఆర్ అహ్మదాబాద్. సో ఇక్కడ ఇంకో పాయింట్ రాసుకుందాం, డాక్టర్ అనే క్యారెక్టర్ కానీ మనకి ఢిల్లీ కానీ అండ్ నెక్స్ట్ అహ్మదాబాద్లో కానీ ఉండొచ్చు అంటున్నారు, తెలియదు కాబట్టి ఇక్కడ రఫ్ పేపర్ రాశాను. నిషా ఫ్రమ్ ఎర్నాకులం, నిషా ఫ్రమ్ ఎర్నాకులం కాబట్టి ఇది మనకి ఓకే. ఓకే. అండ్ రగ్ని ఈజ్ ద మ్యూజికల్ యాక్టివిటీ, రగ్ని అనేది మనకి మ్యూజికల్ యాక్టివిటీ, మ్యూజిక్. నెక్స్ట్ వన్, ఆశిష్ అండ్ నిషా ఆర్ డాక్టర్స్ అండ్ ఫ్యాషన్ డిజైనర్స్. ఆశిష్ అండ్ నిషా, ఆశిష్ ఇగోండి, ఆశిష్ అండ్ నిషా డాక్టర్స్ అండ్ ఫ్యాషన్, మనకి తెలిసిపోద్ది డాక్టర్ అనే వాళ్ళు ఢిల్లీ కానీ అహ్మదాబాద్ కానీ, అంటే డాక్టర్ ఖచ్చితంగా నిషా అయితే అవ్వదు ఎందుకంటే ఎర్నాకులంలో ఉంది. అంటే ఫ్యాషన్ ఇక్కడ ఇచ్చేసుకున్నాను అనుకోండి నేను, అప్పుడు ఆశిష్ని నేను తీసుకుని వెళ్ళి డాక్టర్ ప్లేస్ చేసుకుంటాను. బట్ నాకు అహ్మదాబాద్ ఢిల్లీ అనేది క్లియర్గా తెలియదు ఇంకా. అండ్ ద నెక్స్ట్ వన్, ఫ్రమ్ అహ్మదాబాద్ దెర్ ఈజ్ ఏ మ్యూజిషియన్. సో అహ్మదాబాద్ అనేది మనకి మ్యూజిషియన్ అనేది క్లియర్గా చెప్తున్నారు కాబట్టి ఇక్కడ మనం అహ్మదాబాద్ ఇక్కడ ప్లేస్ చేసేసుకున్నాను అనుకోండి. సో ఇంకా మిగిలిపోయింది ఢిల్లీని ఇక్కడ ప్లేస్ చేస్తాం. సో బెంగళూరు అనేది నవీన్ కాదు కాబట్టి నేహాకి మనం బెంగళూరు ఇచ్చేసుకుంటే సరిపోతుందండి. ద రిమైనింగ్ మిగిలిపోయింది కోల్కరా. సో కోల్కరా అనేది ఇక్కడ రాసుకున్నాం. అండ్ ద నెక్స్ట్ వన్, టీచర్ ఈజ్ నాట్ ఫ్రమ్ బెంగళూరు అన్నారు కాబట్టి నవీన్కి మనం టీచర్ కన్సిడర్ చేసేసి ద రిమైనింగ్ ఏదైతే మిగిలిపోయిందో, నవీన్ ఈజ్ టీచర్ ఈజ్ నాట్ ఫ్రమ్ బెంగళూరు, టీచర్ ఈజ్ నాట్ ఫ్రమ్ బెంగళూరు అన్నారు కాబట్టి బెంగళూరులో టీచర్ ఇవ్వకుండా ఇంత మిగిలిపోయింది ఇంకా సాఫ్ట్వేర్ కాబట్టి సాఫ్ట్వేర్ ఇక్కడ ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ, అహ్మదాబాద్ అండ్ ఎర్నాకులం. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈజీగా అండి. హూ ఈజ్ ద డాక్టర్ అమాంగ్ దెమ్ అంటే, సో డాక్టర్ అనే కండిషన్ మనకి ఇక్కడ ఆప్షన్స్ నుంచి చెక్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా తీసేసుకుంటే ఆశిష్ కాబట్టి ఆశిష్ ఇస్ ద ఆన్సర్. ఇలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్ని ఈజీగానే ఉంటాయండి. అగైన్ నెక్స్ట్ మనం 28 నుంచి మూవ్ అవుదాం. 28, హౌ మెనీ చిల్డ్రన్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్. సో క్లాస్లో స్ట్రెంత్ అంతా నడుతున్నారండి. ఫస్ట్ వన్, సౌరభ్ ఈజ్ 5th ఫ్రమ్ ద టాప్. ఇది 3 స్టేట్మెంట్స్ డిఎస్. 3 స్టేట్మెంట్స్ డిఎస్ వచ్చినప్పుడు మనం చాలా కంఫర్టబుల్గా ఎలా చేసుకోవాలి అంటే ఆప్షన్ నుంచి చెక్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అంటే 1 and 3, 2 and 3, 1 and 2, ఎనీ 2 of 3 తప్పదండి. కొంచెం టైం టేకినే కానీ ఈజీగానే ఉంటుంది, బట్ ఆప్షన్ నుంచి సెలెక్ట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది అంటున్నాను మీకు. సో ఫస్ట్ వన్ 1 చెక్ చేస్తే ఏది ఇండివిజువల్గా రాదు, కాంబినేషన్ కంపల్సరీ రావాలి మనకి. సౌరభ్ ఈజ్ ద 5th ఫ్రమ్ ద టాప్ ఇఫ్ అరేంజ్డ్ ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ మార్క్స్. డిసెండింగ్ ఆర్డర్ అంటే బాటమ్ నుంచి రావటం కాబట్టి 1 2 3 4 5. ఇక్కడ మనం సౌరభ్ని తీసుకున్నాం. ఇక్కడ 1 కాంబినేషన్లో మనకి 1 and 3 ఉంది, 1 and 2 ఉంది. 1 and 2 ట్రై చేద్దాం. సులభ హూ ఈస్ 10 ranks బిలో ద సౌరభ్ కిందే మనకి సులభ ఉండాలి, అంటే సులభ కిందకి వెళ్ళింది. ఈజ్ సులభ గురించి చెప్తున్నాడు. సులభ ఈజ్ 25th ఫ్రమ్ ద బాటమ్ అంటే
మనకి ఖచ్చితంగా బాటంలో ఇంకా 24 మెంబర్స్ ఉంటారు. సులభతో కలిపి 25th ఇది రిమైనింగ్ స్ట్రెంత్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అండి. అంటే ఖచ్చితంగా మనకి 1 and 2 కలిపితే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఆన్సర్ ఈజ్ ద 1 and 2. ఇలా మనం అంటే పర్టికులర్గా ఆన్సర్ ఇవ్వాలని ఏం లేదు, క్లియర్గా వాల్యూ ఏం చెప్పవసరం లేదు. కొంచెం లాజికల్గా థింక్ చేస్తే ఈజీగా ఉంటుంది అంటున్నాను. సౌరవ్ ఈజ్ 5th ఫ్రమ్ ద టాప్. డిసెండింగ్ ఆర్డర్లో రాసుకోండి అన్నారు. ఇలా ఏది ఆర్డర్ అయినా పర్లేదు, ముందు ఇలా అప్లై చేశాను. అయితే సులభ ఈజ్ 10 ranks బిలో ద సౌరవ్. ఇక్కడ 10 ranks బిలో కదండి. సో ఇక్కడ నేను సులభాన్ని తీసుకున్నాను. అప్పుడు సులభ అనేది 25th ఫ్రమ్ ద బాటమ్ అన్నప్పుడు ఈ టోటల్ స్ట్రెంత్ని యాడ్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది కదా అంటున్నాను అంతే. కాబట్టి 1 and 2 ఈజ్ ద ట్రూ. ఓకేనా. అండ్ ద నెక్స్ట్, వాట్ ఈస్ ద సుమన్ ర్యాంక్స్ ఫ్రమ్ ద టాప్ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 40 స్టూడెంట్స్. క్లాస్లో 40 స్టూడెంట్స్, వాట్ ఈస్ ద సుమన్స్ ర్యాంక్ ఎంత అంటున్నారు. సో సుమన్ ర్యాంక్స్ కావాలి అంటున్నారు. ఫస్ట్ ఆప్షన్ ఎనీ ఆఫ్ ద 2, 1 and 2, 2 and 3, ఆల్ ఆఫ్. మనకి ఈ కాంబినేషన్ ఆప్షన్లో ఫస్ట్ ప్రయారిటీ కూడా ఇవ్వచ్చు చెక్కింగ్లో. 2 and either 1 or 2 అంటే 2 and 1 కలిపిన ఆన్సర్ వస్తుంది, లేదా 2 and 3 కాంబినేషన్స్ తీసుకున్నా వస్తుంది అని. 2కి మాత్రం కంపల్సరీ ఉండాలి అని. ఒకసారి చెక్ చేద్దాం. మనల్ని అడుగుతుంది సుమన్ ర్యాంక్స్ అండి. ఫస్ట్ 1 ఓన్లీ 1 ద్వారా రాదు కాబట్టి 2నే ఈ ఆప్షన్ నుంచి మూవ్ అవుతున్నాను నేను కూడా. దీపక్ కి ర్యాంక్స్ ఇస్ బాటమ్ 23. దీపక్ ర్యాంక్ ఫ్రమ్ ద 23 బాటమ్ నుంచి. ఈ 2 కాంబినేషన్ 1 తీసుకున్నాను అనుకోండి. సుమన్ ఈజ్ 3 ranks బిలో ద దీపక్ ఫ్రమ్ ద టాప్. ఈజీయే కదండి. అంటే 2 and 1 కలిపినా మనకు ఆన్సర్ వస్తుంది. మళ్ళీ ఈ 2ని ఇలాగే ఉంచి మళ్ళీ 3 కాంబినేషన్కి వెళ్ళండి. దీపక్ ర్యాంక్స్ ఫ్రమ్ ద బాటమ్ ఈజ్ 23. బాటమ్ నుంచి 23లో ఉన్నాడు. దీపక్ ర్యాంక్స్ ఫ్రమ్ ద బాటమ్ ఈజ్ 23. సుమన్ ఈజ్ 3 ranks ఎబో ద దీపక్. సుమన్ ఈజ్ 3 ranks ఎబో ద దీపక్. సో క్లియర్గా మనకు వస్తుంది. అంటే మనకి 2 కంపల్సరీ తీసుకుని 1 and 2 కాంబినేషన్ తీసుకుంటే ఆన్సర్ వస్తుందండి. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా మన స్ట్రెంత్ వేసి 40 వేసి అంత టైం ఉండదు ఎగ్జామ్లో. జస్ట్ ఆప్షన్ నుంచి అనలైజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఎడిక్యూట్ అన్నారండి. కోడింగ్ డికోడింగ్. మళ్ళీ అగైన్ 1 2 3 చెక్ చేసుకుంటూ వెళ్తాం. మనం చెక్ చేసుకుంటూ వెళ్తుంటే ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. 1 and 2 ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ ఎడిక్యూట్. అసలు ఇక్కడ ఎడిక్యూట్ ఉంది కానీ ఇందులో 1 and 2 కాంబినేషన్లో ఎడిక్యూట్ ఇక్కడ కూడా ఉంది. 1 and 2లో చెక్ చేసుకుంటే మనకి వివో అండ్ జేఐ 2 ఛాన్స్ ఉన్నాయి. నేను 1 2 3 చెక్ చేయలేదండి. 1 and 2 మాత్రమే చూశాను. సో 1 2లో మనకి కాంబినేషన్ చెక్ చేస్తే ఇది ఫెయిల్ అవుతుందండి. సో మళ్ళీ మనం 1 2 కాకుండా 1 3 కూడా చెక్ చేసినా మనకి ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎడిక్యూ ఇక్కడ ఒక్క చోట ఉంటుంది, బట్ ఇక్కడ ఒక్క చోటే కామన్ ఆన్సర్ ఇవ్వలేం కాబట్టి. ఇందులో లేదు అసలు 3లో. సో ఫైనల్గా మనం 2 and 3 కూడా చెక్ చేద్దాం ఒకసారి. 2 and 3 2 and 3లో చెక్ చేస్తే ఎడిక్యూట్ ఇక్కడ ఉంది కూడా ఉందండి. ఇన్ ద కోడ్ లాంగ్వేజ్ ఫుడ్ ఈజ్ ఎడిక్యూట్ అండ్ ఫుడ్ ఈజ్ డెలిషియస్. ఇక్కడ ఎడిక్యూట్లో ఇక్కడ ఒక్క చోటే కన్సిడర్ చేస్తే ఓన్లీ 2 and 3 తీసుకుంటే వివో మనకి వేస్ట్ అవుతుంది. జేఐ తీసుకోవచ్చు. ఎఫ్ఏ రిపీట్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ ద జేఐ. అంటే మనకి 2 3 ఈజ్ ద ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. ఇలా డిఎస్ చేసుకోవచ్చు. కొంచెం స్లోగా చేసుకోండి, టైం పడుతుంది ఇది. పిల్లర్ పి ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ క్యూ. క్యూ నుంచి చూస్తే పి ఏ డైరెక్షన్ ఏంటి అంటున్నాడు. ఓకేనా. సో క్యూ నుంచి చూస్తే పి అనేది 1 2 కాంబినేషన్లో చెక్ చేసుకుంటాం. మళ్ళీ 1 3 కాంబినేషన్ చెక్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఇండివిజువల్గా మనకి ఓన్లీ 3 అని కూడా ఉంది. ఒకసారి ఓన్లీ 3 చెక్ చేసుకుందాం, లేదంటే 1 2 1 3 కాంబినేషన్కి వెళ్దామండి. సో ఇండివిజువల్గా ఇవ్వడమే చాలా రేర్ ఆప్షన్ మనకి. అంటే ఫస్ట్ వన్, పిల్లర్ ఆర్ ఈజ్ నార్త్ ఆఫ్ పి. పి నుంచి చూస్తే నార్త్లో ఆర్ రావాలి. అగైన్ అండ్ ఈస్ట్ ఆఫ్ పాయింట్ క్యూ. క్యూ నుంచి చూస్తే ఈస్ట్లో పి రావాలి. సో ఫస్ట్ నుంచి చూస్తే మనకి పీక్యూ కాంబినేషన్లో డైరెక్షన్ ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి ఓన్లీ 3 ఈజ్ ద ఆన్సర్. అంటే 3 అనేది మనకి ఎక్కడ ఉంది, 4th ఆప్షన్. ఇలా ఇండివిజువల్గా రావడం అనేది చాలా రేర్ కేసు మనకి. అందుకే ఆప్షన్ అలా ఉంది కాబట్టి దాన్ని ట్రై చేశానండి. ఓకేనా. ఓన్లీ 3 అంటే 4th ఆప్షన్ ఈజ్ ద ట్రూ. సో కొంచెం 3 స్టేట్మెంట్స్ టైం పడుతుంది. అట్ ద సేమ్ టైం ఈ రోజే డిఎస్ చేస్తానన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంచెం ప్రాక్టీస్ చేస్తూ కంపేర్ చేసుకుంటూ వెళ్ళండి ఆప్షన్ నుంచి. ఓకేనా. అండ్ ద నెక్స్ట్ వన్ 32 బ్లడ్ రిలేషన్ సెట్ అండి. ఇది డైరెక్ట్ క్వశ్చన్స్ మనకి. వాట్ ఈస్ ద రిలేషన్ పి విత్ టీ. టీ నుంచి చూస్తే పీ డా. ముందు ఇన్స్ట్రక్షన్స్ అన్ని చెక్ చేసుకుంటే అన్ని ఏతోనే ఇన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి. అంటే మనం డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. షార్ట్ కట్ వాడచ్చు, లేదా ప్రొసీజర్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ ఒక షార్ట్ కట్ చూస్తాను, చూద్దాం. P@Q$M. ఆల్మోస్ట్ మనం 60 గ్రాండ్ టెస్ట్ రాస్తున్నాం కదండి. సో ఇది మనకి ఇచ్చిన మెథడ్. దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు డైరెక్ట్గా షార్ట్ కట్ ట్రై చేద్దాం. టీ వెళ్ళి పీని పిలవాలి. లాస్ట్ లెటర్ మీరు అనుకోండి, ఫస్ట్ మై అనుకోండి ఎవరి కాళ్ళు. హ్యాష్ అంటే ఫాదర్.
మీరు మీ నాన్నగారు. అండ్ ద నెక్స్ట్ వన్ డాలర్. డాలర్ అంటే మదర్. సో మీ నాన్నగారికి మదర్ అంటే మీకు గ్రాండ్ మదర్ అవుతారు. ఓకే, మీరు మీ నాన్న, మీ నాన్నకి మదర్ అంటే మీకు గ్రాండ్ మదర్ అవుతారు. నెక్స్ట్ ఎట్ ద రేట్ అన్నారు. ఎట్ ద రేట్ అంటే హస్బెండ్. సో మీ గ్రాండ్ మదర్కి హస్బెండ్ అంటే మీ గ్రాండ్ ఫాదర్. సో ఫైనల్గా వచ్చేటప్పటికి టీఎల్పిని గ్రాండ్ ఫాదర్ అని పిలుస్తారు కాబట్టి సో ఆన్సర్ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్. సో ఇప్పుడు ఏ గ్రాండ్ ఫాదర్, నాన్న సైడ్ రిలేషన్ నుంచి వెళ్తున్నాం కాబట్టి మనం థర్డ్ ఆప్షన్ పెటర్నల్ గ్రాండ్ ఫాదర్. ఇలా మనం డైరెక్ట్గా షార్ట్ కట్స్ ఇంతకు ముందు టెస్ట్లో కూడా చెప్పుకున్నాం, మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండికేట్స్ ఆర్ ఈస్ ద సిస్టర్ ఆఫ్ హెచ్. ఆర్ సిస్టర్ అవ్వాలంటే ఇది ఫెయిల్ అవుతుంది, లాస్ట్ వ్యక్తి కాబట్టి. అగైన్ వెరిఫికేషన్లో ఫోర్త్ ఆప్షన్ కూడా ఫెయిల్ అవుతుంది. ఇంకా మనం చెక్ చేసుకోవాల్సింది 2, 5, 3 క్రాస్ చెక్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం, రాలేదంటే థర్డ్ ఆప్షన్, ఇలా చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఆర్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ హెచ్ అవ్వాలి. సెకండ్ ఆప్షన్ ట్రూవా కాదో చూద్దామని. ఆర్ పర్సంటేజ్ డి అట్ ద రేట్ ఎఫ్ డాలర్ హెచ్. నేను ఇంకొకసారి షార్ట్ కట్ చెప్తాను, ఇది కూడా అర్థం కాబట్టి ఒకవేళ రీచ్ అవ్వకపోతే నెక్స్ట్ క్వశ్చన్ ప్రొసీజర్ తీసుకుందాం. సో లాస్ట్ లెటర్ మళ్ళీ చెప్పేది మీరు అనుకోండి, మై సెల్ఫ్, మీరు. లాస్ట్ లెటర్ ఎప్పుడు షార్ట్ కట్ రివర్స్లో వస్తుంది కాబట్టి. డాలర్ అంటే చూడండి మదర్, మీరు మీ మదర్ అని ఇలా రాసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ వన్ ఎట్ ద రేట్కి వెళ్ళండి. ఎట్ ద రేట్ అంటే హస్బెండ్, మీ మదర్కి హస్బెండ్ అంటే మీ నాన్నగారు. అండ్ ద నెక్స్ట్ వన్ పర్సంటేజ్కి వెళ్ళండి. డాటర్ అంటే మీ హస్బెండ్, అండ్ మీ నాన్నగారికి డాటర్ అంటే మీకు అయ్యేది సిస్టరే కదండి. సో ఖచ్చితంగా హెచ్ఎల్ ఆర్ని సిస్టర్ అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. సో ఇలా షార్ట్ కట్ మీరు ట్రై చేసుకోవచ్చు అంటున్నా. లేదు నాకు అర్థం కావట్లేదు అనుకున్నారనుకోండి, మళ్ళీ ప్రొసీజర్ డయాగ్రామ్ వేసుకుందాం ఈ ఒక్క క్వశ్చన్కి. 34 దాని ఎఫ్ ఈజ్ రిలేటెడ్ టు హెచ్. హెచ్ఎల్ఏ ఎఫ్ని ఏమని పిలుస్తారు అంటున్నారండి. సో ఇప్పుడు మీకు నార్మల్గా చెప్తాను. అట్ ద రేట్ మీన్స్ ఏ ఈజ్ ద హస్బెండ్ అంటే ఎఫ్ ఈజ్ ద హస్బెండ్, ఎఫ్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ డి. ఓకే, అట్ ద రేట్ మీన్స్ ఏ ఈజ్ ద హస్బెండ్ అంటే ఎఫ్ ఈజ్ ద హస్బెండ్. నెక్స్ట్ పర్సంటేజ్ మీన్స్ ఏ ఈజ్ ద డాటర్. ఏ ఈజ్ ద డాటర్ అంటే మన దగ్గర ఉంది డి కాబట్టి డి ఈజ్ ద డాటర్ ఆఫ్ కే. డి ఈజ్ ద డాటర్ ఆఫ్ కే. అండ్ ద నెక్స్ట్ హ్యాష్. హ్యాష్ మీన్స్ ఏ ఈజ్ ద ఫాదర్ అంటే కే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ హెచ్. కే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ హెచ్. మనకి టాప్కి వెళ్ళిపోతుంది డయాగ్రామ్. ఓకే, నా ఫస్ట్ వన్ హెచ్ఎల్ఎఫ్ని పిలవాలి అంటున్నారు. హెచ్ఎల్ఎఫ్ని మనకు పిలిచేది కాన్ బి డిటర్మైన్డ్ అంటే ఆన్సర్ 34. ఓకేనా, హెచ్ఎల్ఎఫ్. ఒక్క నిమిషం సార్, ఒకసారి డయాగ్రామ్ మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దామా. హెచ్ఎల్ఎఫ్ అంటే టాప్ జనరేషన్, ఇది బాటమ్ జనరేషన్ వెళ్ళింది. సో ఇలా అయితే మనకి రాదు. ఒకసారి డయాగ్రామ్ ఏదో మిస్ అయిందేమో, అంటే డైరెక్ట్ షార్ట్ కట్ నుంచి మళ్ళీ ఇటు రావడం కదా. ఎట్ ద రేట్ చెక్ చేద్దాం. ఏ ఈజ్ ద హస్బెండ్ అంటే ఎఫ్ ఈజ్ ద హస్బెండ్, ఎఫ్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ డి. ఓకేనా, నెక్స్ట్ వన్ పర్సంటేజ్ మీన్స్ ఏ ఈజ్ ద డాటర్ అంటే డి ఈజ్ ద డాటర్ ఆఫ్ కే. డి ఈజ్ ద డాటర్ ఆఫ్ కే. అండ్ నెక్స్ట్ వన్ హ్యాష్ మీన్స్ ఏ ఈజ్ ద ఫాదర్. హ్యాష్ మీన్స్ ఏ ఈజ్ ద ఫాదర్ అంటే కే ఈజ్ ద ఫాదర్. కే ఈజ్ ద ఫాదర్. ఓకే, నేను ఇందాక హెచ్ టాప్ వేసాను. కే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ హెచ్. ఫైనల్గా హెచ్ఎల్ఎఫ్ని పిలవాలంటే మనకి బ్రదర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. ఓకే, ఇలా మనం క్రాస్ చెక్ చేసి ఇది ప్రొసీజర్ అండి. నెక్స్ట్ వన్ హెచ్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎన్. 35th మళ్ళీ అగైన్ మనం షార్ట్ కట్ తీసుకోవచ్చు లేదా మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ నుంచి చెక్ చేసుకుంటూ వెళ్దాం, లేదా సెకండ్ ఆప్షన్ హెచ్ హ్యాష్ అంటే ఏం ఇచ్చారు ఫాదర్, ఇది వెరిఫికేషన్ చేసుకోవచ్చు. హ్యాష్ ఇది కూడా వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సో ఒకసారి మళ్ళీ ఇది ట్రై చేద్దాం. సెకండ్ ఆప్షన్ ట్రై చేస్తున్నాను. పర్సంటేజ్ అన్నారు ఫస్ట్. ఏ ఈజ్ ద డాటర్ అంటే ఎన్ ఈజ్ ద డాటర్. ప్రొసీజరే చెప్తున్నాను ఈ క్వశ్చన్ కూడా. ఎన్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎఫ్. ఎన్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎఫ్. అండ్ నెక్స్ట్ వన్ ఎట్ ద రేట్ మీన్స్ ఏ ఈజ్ ద హస్బెండ్ అంటే ఎఫ్ ఈజ్ ద హస్బెండ్, ఎఫ్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ డి. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ డాలర్ మీన్స్ ఏ ఈజ్ ద మదర్ అంటే డి ఈజ్ ద మదర్ ఆఫ్ హెచ్. డి ఈజ్ ద మదర్ ఆఫ్ హెచ్. నెక్స్ట్ హ్యాష్ మీన్స్ ఏ ఈజ్ ద ఫాదర్ అంటే హెచ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్. నౌ హెచ్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎన్. రైటే కదండి. సో ఆన్సర్ ఈజ్ ద సెకండ్ ఆప్షన్. ఇలా వెరిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళడం ఒక పద్ధతి డయాగ్రామ్ ద్వారా. లేదు షార్ట్ కట్ చేస్తానన్నా సెకండ్ వే. రెండు ఏదైనా మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్ 36 కూడా సేమే, ఒకసారి మీరు ట్రై చేయండి. 37 నెంబర్ సెట్స్, ఇది ఈజీగానే ఉంటుంది కాబట్టి. హౌ మనీ సచ్ 5s are there? How many such 5s are there which is immediately preceded
and also immediately followed by even digit. So preceded and followed. 5 ఎక్కడుందో చెక్ చేసుకుని both are even digit అంటే ఇది ఒక పెయిర్ అండి. సో ఇది ఫెయిల్ అవుతుంది. అగైన్ ఇది ఫెయిల్ అయింది. మనకి ఇది కూడా ఫెయిల్ అవుతుంది. ఓన్లీ వన్ పెయిర్. సో అంటే సెకండ్ ఆప్షన్ ఈస్ ద ట్రూ. Next one, if all the even digits are deleted, which of the following will be the 8th from the right hand? Even digits deleted and odd numbers kabatti 1, 2, 3, 4, 5, 6 and next 7, 8. 3 is the answer, fifth option. And the next one, how many such 2's are there? How many such 2's are there which is immediately preceded by a perfect square? 1 is also perfect square. 2 కి ముందు perfect square ఉండాలి. సో 1 కూడా perfect square అంటున్నారు కాబట్టి 1. సో ఇది ఫెయిల్ అయిందండి. అగైన్ ఇది ఫెయిల్ అయింది. మళ్ళీ అగైన్ 2. మళ్ళీ అగైన్ ఇది ఫెయిల్ అయిపోతుంది. ఇది ఫెయిల్ అయిపోతుంది. ఓన్లీ 2 pairs వస్తాయి అంటే థర్డ్ ఆప్షన్. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ 40. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిజిట్స్ విచ్ ఈస్ ద 7th ఫ్రమ్ ద లెఫ్ట్ and the digits which is the 11th from the right? So what is the difference between the 7th from the left? 7th left and 1, 2, 3, 4, 5, 6, 7 and 2 difference, and which is 11th from the right 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 3. 2 కి 3 కి డిఫరెన్స్ 1 కాబట్టి ఆన్సర్ ఇస్ ద సెకండ్ ఆప్షన్. సో ఇంకొకసారి పజిల్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి నీట్గా, ఈజీగానే ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.